మా ప్రియమైన ప్రేక్షకులందరికీ నమస్కారం. TSR TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2011 అండ్ 2012 వీక్షించడానికి విచ్చేసిన ప్రేక్షక మహాశయులందరికీ సాదరంగా శిరస్సు వంచి నమస్సులతో స్వాగతిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని TV9 ద్వారా లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ అండ్ హిందీ చలనచిత్ర రంగాల నుంచి తరలి వచ్చినటువంటి తారలకి, తరలి రాబోతున్నటువంటి తారలకి, సాంకేతిక నిపుణులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ స్వాగతిస్తున్నామండి. TSR TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2011-2012 చలనచిత్ర రంగంపై అభిమానంతో, అనుబంధంతో, ప్రేమతో గత 4 దశాబ్దాలుగా ఎందరెందరో నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఎంతో ఘనంగా, అత్యంత వైభవంగా, తనదైన విశిష్ట శోభాయమాన పద్ధతిలో ఎన్నెన్నో కార్యక్రమాలకు నాంది ప్రస్తావన గావించినటువంటి కళాబంధు డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి గారు మరియు ద మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ పవర్ఫుల్ టీవీ ఛానల్ TV9 వీరిరువురు సంయుక్తంగా TSR TV9 ఫిల్మ్ అవార్డ్స్లను స్థాపించి 2010వ సంవత్సరంలో ఎంతో శోభాయమానంగా నిర్వహించడం జరిగింది. దాన్ని మీరందరూ చూసి ఆనందించడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఈ చలనచిత్ర అవార్డుల స్థాయిని పెంచి జాతీయ స్థాయిలో ప్రప్రథమంగా ఈ భాగ్యనగరంలో TSR TV9 జాతీయ పురస్కారోత్సవ అంకురార్పణ చేశారు. ఈరోజు మీరందరూ తిలకిస్తున్నటువంటి TSR TV9 జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం అటు ముంబై నుంచి, ఇటు హైదరాబాద్ నుంచే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ చలనచిత్ర కళాకారులందరూ, సాంకేతిక నిపుణులందరూ, అంటే జనరల్గా అండి మా కళాకారుల్ని, సినీ ప్రముఖులందరినీ తారలతో పోలుస్తాం. ఆకాశంలో వినీల ఆకాశంలో తారలతో పోలుస్తాం. సో ఆకాశంలో ఉండేటువంటి ఆ నక్షత్రాలన్నీ దివి నుంచి భువికి ఈరోజు దిగి రాబోతున్నాయి. ఒక్క వేదిక మీద మనందరి ముందు కనిపించి మనకు కన్నుల పండగ చేయబోతున్నారండి. సో ఇది సాధ్యమైందంటే దానికి ముఖ్య కారణం మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ చైర్మన్, Parliamentary Standing Committee on Science and Technology, Environment and Forests, former Union Minister of State for Mines, former Chairman Tirumala Tirupati Devasthanam. ఇలా చెప్పుకుంటూ పోతే వారి డిజిగ్నేషన్స్ ఎన్నో ఉన్నాయండి. బియాండ్ ఆల్ హిజ్ కళాబంధు ఎన్నో చలనచిత్రాలను నిర్మించి, ఆయన నిర్మించినటువంటి చలనచిత్రాలకి స్వర్ణ కమలాన్ని సాధించుకున్నటువంటి బంగారు మనిషి మా డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి గారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సినిమాకి, భారతీయ చలనచిత్ర సీమకి ఇవాల్టి కార్యక్రమాన్ని అంకితం చేయదలుచుకున్నారండి. ఆ సంకల్పానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇవాల్టి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మీరు ఒక్కసారి మీ చప్పట్లని, కరతాళ ధ్వనులతో ఆశీర్వచనాలు ఇస్తే ఇవాల్టి కార్యక్రమాన్ని కొనసాగిద్దామండి. స్వచ్ఛమైన పాలనే సాగిపోరా. వయసు కాంగ్రెసు రామన బంధనాలు తెంచిన కన్న తల్లి రాజే హో, జయ హో. గాంధీ, నెహ్రూ ఆశయాల రూపమేను రా, 3 రంగులున్న ముచ్చటైన జెండా మనది రా. జయ హో, జయ హో, జయ హో. సుబ్బరామిరెడ్డిలోన కరుణ ఉందిరా, అది పంచుతుంటే పెరుగుతున్న అమృతమురా. జయ హో, జయ హో. సంక్షేమాలు, అభివృద్ధి రెండు కళ్ళుగా అతడు సాగుతున్న దారి పేరు గెలుపు బాటరా. జయ హో, జయ హో.
సోదరులంటే పెద్ద ప్రేమరా, వారి అభ్యున్నతికి నడుం గట్టిన నాయకుడు రా. జై హో జై హో, అందరికీ లబ్ధి కూర్చే హస్తముందిరా, ఆపదొచ్చిందంటే వాలిపోయే నేస్తమేనురా. జై హో TSR TV9 National Film Awards 2011 and 2012. TSR TV9 National Film Awards 2011 and 2012 ని శుభప్రదంగా శోభాయమానంగా ప్రారంభిద్దామండి. అందుకే ఒక శాస్త్రీయ నృత్యం చూద్దామా? దాదాపు 72 మలయాళం చిత్రంలో నటించారండి ఈ అభినేత్రి. దాదాపు 50 మిగతా లాంగ్వేజెస్లో నటించారండి. తన అభినయంతో మన గుండెల్ని గెలుచుకున్నారు. 2 సార్లు నేషనల్ అవార్డు కైవసం చేసుకున్నటువంటి అభినేత్రి. తన నృత్యంతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేసేటువంటి సమ్మోహన శక్తి. తెలుగువారు చూస్తే తనని మన తెలుగు పిల్ల అంటారండి. కన్నడ వారు చూస్తే నమ్మ కన్నడ హుడిగి అంటారు. తమిళ వారు చూస్తే నమ్మ పొన్ను అంటారు. మలయాళ వారిని చూస్తే నమ్మ కుట్టి అనేస్తారు. షీఈస్ ట్రూలీ అ సదరన్ సెన్సేషన్ అండి, మన పిల్ల. సౌత్ ఇండియాలో పుట్టి నేషనల్ వైడ్ పాపులారిటీని సంపాదించి ఇంటర్నేషనల్ ఫేమస్ అయినటువంటి పద్మశ్రీ శోభన గారు మనల్నందరినీ అలరించడం కోసం ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు రాబోతున్నారండి. కళార్పణ పేరుతో ఒక ఇన్స్టిట్యూట్ని స్థాపించి ఎందరికో శాస్త్రీయ నృత్యాన్ని నేర్పిస్తూ, శాస్త్రీయ నృత్యాన్ని పెంపొందిస్తూ, శాస్త్రీయ నృత్యం పట్ల అవగాహన, ఈ తరం వారికి అవగాహన ఏర్పడేలా చేస్తున్నటువంటి డాన్స్ ఎక్స్పోనెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మీ అందరి కరతాల ధ్వనుల మధ్య శోభన గారికి స్వాగతం పలుకుతున్నాం. సో ఒక్కసారి చప్పట్ల వర్షం కురిస్తే మనం ఈ అద్భుతాన్ని తిలకిద్దాం. శోభన గారు ప్లీజ్.
మండు వేసవిలో వర్షం కురిస్తే ఎలా ఉంటుందో, ఆ వర్షంలో తడిచి ఆ వర్షానికి మురిసిపోయి ఒక నెమలి పురివిప్పి ఆడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందండి? మీ మాటలు వినలేను, బట్ మీ మనసు వినగలను మీ చప్పట్ల రూపంలో.